రేషన్ కార్డులు ఇక రెండు రకాలుగా ఉంటాయని పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సూచనప్రాయంగా తెలిపారండి. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి బీపీఎల్ కార్డులు ఇస్తామని, అదే ఉన్నత స్థాయిలో ఎగువ స్థానంలో ఉన్న వారికి ఏపీఎల్ కార్డులు ఇచ్చే ఆలోచన ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ట్రై కలర్ లో బీపీఎల్ కార్డులను ఇస్తామని, గ్రీన్ కలర్ లో ఏపీఎల్ కార్డులను పంపిణీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన పౌర సరఫరాల శాఖ మంత్రి, రాష్ట్రంలో 2.8 కోట్ల మంది రేషన్ కార్డు లబ్ధిదారులుగా ఇప్పటికే ఉన్నారని, అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుందని, కార్డుల తయారీ సంస్థ ఎంపిక కోసం టెండర్లు పిలిచామని, ఆ ప్రక్రియ ఈ నెలాఖరులోగా అయిపోతుందని, కొత్త రేషన్ కార్డు జారీ ప్రక్రియ ఏప్రిల్లో ఉండొచ్చని, కొత్త వారితో పాటు ఇప్పటికే రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులందరికీ వాటి స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డులు అంటే ఏటీఎం తరహాలో చిప్ బేస్డ్ కార్డులు జారీ చేస్తామని, గతంలో పింక్ కార్డులు ఉన్నవారికి గ్రీన్ కార్డులు, తెల్ల కార్డు ఉన్నవారికి ట్రై కలర్ కార్డులు వస్తాయని మంత్రి గారైతే స్పష్టం చేశారు. ఇప్పటికే మీ సేవ, గ్రామ సభ, అలాగే ప్రజాపాలనలో, అలాగే సమగ్ర కుటుంబ సర్వేలో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను పరిశీలిస్తున్న అధికారుల బృందం ఈ యొక్క వెరిఫికేషన్ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి అర్హుల జాబితానైతే విడుదల చేస్తుంది. ఆపై ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ప్రింట్ చేసి ప్రక్రియ మొదలుపెట్టి ఏప్రిల్ మొదటి వారం నుంచి లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియనైతే చేపడుతుంది. కొత్త వారితో పాటుగా ఇప్పుడే రేషన్ కార్డు కలిగి ఉన్నవారికి వాటి స్థానంలో ఈ ఏటీఎం కార్డు చిప్ బేస్డ్ స్మార్ట్ రేషన్ కార్డులను కూడా ఇస్తారు. ఈ కార్డులో ముందు వైపు కుటుంబ పెద్ద ఫోటో ఉండి వారి వివరాలు ఉంటాయి, కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయి. వెనుక వైపున కుటుంబ సభ్యుల యొక్క అడ్రస్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క లోగో తో పాటుగా రేషన్ షాప్ యొక్క నెంబర్ కూడా ఉంటుంది అంటూ మంత్రి గారు సూచనప్రాయంగా తెలియజేయడం జరిగింది.